ఇంటర్నేషనల్ ఎర్త్ డేను ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న నిర్వహిస్తారు. 1970లో ఇదే తేదీన అమెరికాలోని భిన్న నగరాల్లో దాదాపు 2 కోట్ల మంది పర్యావరణానికి జరుగుతున్న హానిపై వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. ఆ ఘటనను గుర్తు చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చేందుకు ఈ తేదీని ఎర్త్ డేగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఇప్పుడు భూమి గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను తెలుసుకుందాం. భూమిని మ్యాపుల్లో ఫుల్ సర్కిల్ షేప్ లో చూపిస్తారు, కానీ అది నిజం కాదు. ద్రవాల దగ్గర భూమి కాస్త సమతలంగా ఉంటుంది, కాబట్టి దీని ద్రవాల దగ్గర కాస్త సమతలంగా కనిపించే సర్కిల్ గా చెప్పుకోవచ్చు. ఇతర గ్రహాల తరహాలోనే సూర్యుడి చుట్టూ కక్షలో తిరగడం వల్ల భూమిపై కూడా గ్రావిటీ, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ గట్టిగా పనిచేస్తాయి. దీని వల్ల ద్రవాలు కాస్త సమతలంగా ఉండటంతో పాటు భూమధ్య రేఖ వద్ద వ్యాసం ఎక్కువగా ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ద్రవాల దగ్గర కంటే భూమధ్య రేఖ వద్ద ఈ వ్యాసం 43 కిలోమీటర్లు ఎక్కువగా ఉంటుంది. భూమిపై 70% ఉండేది నీరే. భూమిపై నీరు ఘన, ద్రవ, వాయు రూపాల్లో ఉంటుంది. భూమిపై దాదాపు 4/3 ఉండేది నీరే. హిమాలయాలు, సరస్సులు, నదులు, సముద్రాలు, మహాసముద్రాల రూపంలో ఈ నీరు ఉంటుంది. ఈ మొత్తం నీటిలో 97% సముద్రాల్లో ఉప్పు నీటి రూపంలో ఉంటుంది. భూమి నుండి 100 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షం మొదలవుతుంది. భూమి వాతావరణం, అంతరిక్షం మధ్య రేఖను కార్మన్ రేఖగా పిలుస్తారు. సముద్ర తలం నుండి 100 కిలోమీటర్ల ఎత్తులో ఇది మొదలవుతుంది. సముద్ర తలం నుండి 11 కిలోమీటర్ల ఎత్తులోనే భూమి వాతావరణంలో 75% మాస్ ఉంటుంది. సౌర కుటుంబంలో 5వ అతిపెద్ద గ్రహం భూమి. అత్యధిక సాంద్రత గల గ్రహం కూడా ఇదే. భూమి మధ్యలో ఒక ఇనుపు గోళం ఉన్నట్లుగా భావిస్తున్నారు. దీని సామర్థ్యం దాదాపు 1200 కిలోమీటర్లలో ఉంటుంది. దీనిలో ఎక్కువ శాతం ఉక్కు ఉంటుంది. కొన్ని అంచనాల ప్రకారం ఇనుము 85%, నికెల్ 10% వరకు ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మన విశ్వంలో జీవం ఉన్నట్లు నిర్ధారించగలిగిన ఏకైక గ్రహం భూమి. ప్రస్తుతం దాదాపు 12 లక్షల జంతువులను పరిశోధకులు గుర్తించారు. అయితే మొత్తం జంతుజాలంలో ఇవి చాలా వరకు తక్కువ అని భావిస్తున్నారు. అయితే 2011లో మొత్తంగా మన జీవవర్ణంలో 85 లక్షల జీవులు ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. సుమారు 450 కోట్ల ఏళ్ల క్రితం భూమి ఏర్పడింది. భూమి భౌగోళిక స్వరూపం, కక్ష వల్ల ఇక్కడ కొన్ని లక్షల ఏళ్ల నుండి జీవుల మనుగడకు వీలైన పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రావిటీ అన్ని చోట్ల ఒకేలా లేదు. భూమి ఫుల్ సర్కిల్ షేప్ లో లేకపోవడంతో పాటు ద్రవ్యరాశి కూడా అన్ని చోట్ల ఒకేలా లేదు. దీంతో గ్రావిటీలోనూ మనకి హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. ఉదాహరణకు మన భూమధ్య రేఖ నుంచి ద్రవాల వైపుగా వెళ్తున్నప్పుడు గ్రావిటీ అనేది పెరుగుతుంది. అయితే ఈ హెచ్చుతగ్గులను మనుషులు నేరుగా గుర్తించడం కొంచెం కష్టం. భూమిపై చాలా భిన్నమైన వాతావరణాలు మనకి కనిపిస్తాయి. ఒక్కో ప్రాంతం భౌగోళిక స్వరూపం ఒక్కోలా ఉండటం, వాతావరణం కూడా భిన్నంగా ఉండటంతో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ప్రత్యేకంగా కనిపిస్తుంది. భూమిపై అత్యంత వేడిగా ఉండే ప్రాంతం ఏదని అడిగితే చాలా సమాధానాలు వస్తాయి. అయితే అమెరికాలోని డెత్ వ్యాలీలో 1913 జూలై 10న గరిష్టంగా 56.8 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ ను పరిశోధకులు గుర్తించారు. మైనస్ టెంపరేచర్ విషయంలో కనిష్టంగా అంటార్క్టికాలోని నమోదైంది. 1983 జూలై 13న ఓస్టోక్ లో -89.2 డిగ్రీల సెంటీగ్రేడ్ ను పరిశోధకులు గుర్తించారు. భూమిపై జీవం ఉన్న అతిపెద్ద నిర్మాణం ఆస్ట్రేలియా తీరంలోని ద గ్రేట్ బ్యారియర్ రీఫ్ ను జీవులతో ఏర్పడిన అతిపెద్ద నిర్మాణంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీన్ని మనం అంతరిక్షంలో నుంచి కూడా చూడొచ్చు. 2000 కిలోమీటర్ విస్తీర్ణంలో కనిపించే ఈ పగడపు దిబ్బల్లో వేల కొద్ది సముద్ర జీవుల జాతులు కనిపిస్తాయి. 1981లో దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. ఉపరితలం కింద ఫలకాలు కదులుతున్న ఏకైక గ్రహం భూమి. భూఫలకాల కదలికల వల్ల భూమి నైసర్గిక స్వరూపం నిత్యం మారుతూ ఉంటుంది. భూమిపై పర్వతాలు ఏర్పడడం, భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనానికి ఈ ఫలకాల కదలికలే కారణం. భూమి ఉష్ణోగ్రతల నియంత్రణలోని ఈ ఫలకాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ లాంటి గ్రీన్ అవుట్ గ్యాసెస్ ని రీసైకిల్ చేయడం, సముద్ర గర్భంలో కొత్తగా పైపొరలను ఏర్పడడంలోని ఇవి కీలకంగా పనిచేస్తాయి. సూర్యుడి నుండి వచ్చే ఆవేశపూరిత రేణువుల నుండి భూమి అయస్కాంత క్షేత్ర రక్షణగా కవచంగా పనిచేస్తుంది. భూమి కేంద్రం నుండి మొదలయ్యే ఈ క్షేత్రం సూర్యుడి నుండి వచ్చే సోలార్ విండ్స్ నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. మరోవైపు కొన్ని జంతువులకు కూడా దారి వెతుక్కునేందుకు ఇది సాయం చేస్తుంది. మనుషులు కూడా కొందరు కాంపాస్ ను ఉపయోగించి అయస్కాంత క్షేత్రంతో దారిని కనిపెడుతుంటారు. భూమికి అతి సమీపంలో ఉన్న ఓ ఆస్ట్రాయిడ్ నిజానికి చంద్రుడి నుండి వేరైన ఓ రాతి ముక్క కావచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కామోలేవా అని పేరు పెట్టిన ఆస్ట్రాయిడ్ భూమికి సమీపంగా ఉండి కక్షలో సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. అయితే ఇది భూమికి రెండో చందమామ అనేంత పెద్దది కాదు. కానీ ఇది భూమి వెంట విశ్వంలో ప్రయాణించే తీరును బట్టి దీన్ని పాక్షిక ఉపగ్రహంగా కూడా పరిగణిస్తున్నారు. భూమికి 5 పాక్షిక ఉపగ్రహాలు ఉన్నాయి, కానీ వాటిలో కామోలేవా భిన్నమైనది. ఇది చంద్రుడి ఉపరితలం నుంచి విరిగిన ముక్క అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చంద్రుడి రాయి మామూలుగా తెల్లగా కనిపిస్తుంది.
కనిపిస్తుంది. కానీ ఆస్ట్రాయిడ్ ఎరుపు రంగులో ఉన్నట్లు దీన్ని పరిశీలిస్తున్న నిపుణులు గుర్తించారు. ఇది మిగతా ఆస్ట్రాయిడ్ లాగా కనిపించడం లేదు అని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా శాస్త్రవేత్తలు చెప్పారు. ఇది చంద్రుడి నుండి వచ్చినట్లు వారు భావిస్తున్నారు. ఆస్ట్రాయిడ్లు ఎరుపు రంగులో ఉండడం అసాధారణమేమీ కాదు. ఆ రంగులో ఉంటే అందులో లోహం ఉన్నట్లు అని అర్థం. కానీ కామో ఒలేవాకు సంబంధించిన టెలిస్కోప్ ఫోటోలను విశ్లేషించినప్పుడు 1970లో అపోలో మిషన్ ద్వారా చంద్రుడి మీద నుంచి తెచ్చిన రాతి నమూనాలు మాత్రమే అంతరిక్షంలో ఈ తరహా రాతిని పోలి ఉన్నట్లు పరిశోధక బృందం గుర్తించింది. ఈ ఆస్ట్రాయిడ్ భూమిని అనుసరిస్తూ ప్రస్తుత కక్షలో మరో 300 సంవత్సరాల పాటు కొనసాగుతుందని భావిస్తున్నారు. భూమికి సుమారు 90 లక్షల మైళ్ళ దూరంలో ఉన్న ఆస్ట్రాయిడ్ భూమి నుంచి 2,39,000 మైళ్ళ దూరంలోని చంద్రుడి కన్నా చాలా దూరంగా ఉన్నప్పటికీ అంతరిక్ష పరంగా చూస్తే చాలా దగ్గరగా ఉన్నట్లే. అయినప్పటికీ కామో ఒలేవాను సరిగ్గా విశ్లేషించడం శాస్త్రవేత్తలకు కష్టంగానే ఉంది. ఈ అంతరిక్ష శిల దాదాపు భారీ జైంట్ ఫీల్ పరిణామంలో ఉంటుంది. రాత్రి ఆకాశంలో చాలా అస్పష్టంగా కనిపిస్తుంది. అతి సూక్ష్మంగా కనిపించే నక్షత్రం కన్నా దాదాపు 40 లక్షల రెట్లు నల్లగా కనిపిస్తుంది. కామో ఒలేవా అంటే అర్థమేమిటి? కామో ఒలేవా అనేది ఓ హవాయి పదం. ఊగిసలాడే అంతరిక్షపు తునక అని దీనికి అర్థంగా చెప్పుకోవచ్చు. ఈ ఆస్ట్రాయిడ్ ని వీక్షించడానికి శాస్త్రవేత్తలు ఆరిజోనాలో గల 2 శక్తివంతమైన టెలిస్కోపులను ఉపయోగించారు. ఇది ప్రతి ఏప్రిల్ నెలలో కొన్ని వారాల పాటు మాత్రమే కనిపిస్తుంది. భూకంపాలను చీమలు ఒక రోజు ముందే పసిగట్టగలవు. అవి భూమి నుంచి వచ్చే వాయువుల్ని పీల్చడం ద్వారా తేడాని కనిపెట్టగలవు, లేదా భూమి అయస్కాంత క్షేత్రంలో వచ్చే చిన్న మార్పులను తెలుసుకోవడం ద్వారా కనిపెట్టగలవు. చాలా మంది సైంటిస్టుల ప్రకారం భూమి ఇప్పటి వరకు 5 సార్లు పూర్తిగా అంతరించిపోయింది. మరో దశ అప్పుడు కొనసాగుతుంది. అది సగం పూర్తయింది. ఈ దశలో భూమి నాశనం అవుతుండడానికి ప్రధాన కారణం మనుషులు. ఆకాశం నిర్మలంగా ఉంటూ మీ చుట్టూ లైట్లు వెలిగి లేకపోతే మీరు అంతరిక్షంలోని 4 గ్యాలక్సీలని చూడగలరు. అవి మన మిల్కీవే, ఆండ్రోమేడా, మ్యాగ్నెటిక్ క్లౌడ్స్, పెద్ద మ్యాగ్నెటిక్ క్లౌడ్స్. మన మిల్కీవే గ్యాలక్సీలో భూమి లాంటి గ్రహాలు 200 కోట్లు ఉంటాయని అంచనా. ఈ భూమిపై ప్రతిరోజు 100 టన్నుల బరువు పెరుగుతుంది. కారణం అంతరిక్షం నుంచి వస్తున్న ధూళి లాంటి పదార్థమే. భూమిపై 68 కేజీల బరువు ఉన్న వ్యక్తి జూపిటర్ పై 160 కేజీల బరువు ఉంటాడు. రోజు రోజుకు భూమి తిరిగే వేగం తగ్గుతుంది. ఫలితంగా నిన్నటి కంటే ఈ రోజు సుమారు 0.00002 సెకండ్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ భూమిపై ప్రతి మనిషికి 140 కోట్ల ఇన్సెక్ట్స్ ఉన్నాయి. అవి మనుషుల కంటే 70 రెట్లు ఎక్కువ బరువు ఉంటాయి. కవలలకు తప్ప ఈ భూమిపై ఉన్న ప్రతి మనిషికి ప్రత్యేక వాసన ఉంటుంది. భూమి పడమర నుండి తూర్పుకు తిరుగుతుంది కదా, అందువల్ల మీరు వెస్ట్ వైపు విసిరిన వస్తువు కొద్దిగా ఎక్కువ దూరంలో పడుతుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నిజంగా దూది పింజంలా కాంతివంతంగా హాయిగా కదలాడే మేఘాలు చాలా తేలిగ్గా ఉంటాయి అనుకుంటాం, కానీ అది నిజం కాదు. మేఘాలు అంత తేలికైనవి ఏమీ కాదు. అది కూడా తక్కువేం కాదు, టన్నుల కొద్ది బరువు ఉంటాయి. అయినా సరే మేఘాలు కింద పడకుండా గాల్లో తేలియాడుతూనే ఉంటాయి. మేఘం అంటే చిన్నదేమీ కాదు, విస్తరించి ఉండేదని మనకు తెలుసు. అందుకే మబ్బులు వస్తే మీ ఇంటి మీదో పక్కింటి మీదో మాత్రమే వర్షం పడదు. ఒక ప్రాంతం అంతా తడిసిపోతుంది. ఒక జిల్లా అంతా వర్షం పడచ్చు, లేదా రాష్ట్రం అంతా వానలు రావచ్చు. అంతే, మేఘం చాలా పెద్దదే. అందుకే దాని బరువు కూడా అదే స్థాయిలో ఉంటుందనడంలో అనుమానం లేదు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి.